ఏపీ పాలిటిక్స్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ తిరుపతి వేదికగా జరిగిన సభ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సక్సెస్ఫుల్గా 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడు దగ్గర ఒక భారీ మీటింగ్ పెట్టారు. ఈ సభలో మంత్రి నారా లోకేష్ మైక్ పట్టుకుని నాకు సొంత అన్న లేని లోటును నా పవన్ అన్న తీర్చాడు అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. సినిమాలో పవర్ స్టార్, పాలిటిక్స్లో జనసేనాని అయినా పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ ఎందుకు అంత మనసు విప్పి మాట్లాడాల్సి వచ్చింది? అలాగే గత ప్రభుత్వంపై వైసీపీ అరాచకాలపై లోకేష్ రెడ్ బుక్ డైలాగ్స్ తో ఎలా గర్జించారు? వివిధ వార్తా సంస్థల సమాచారం ప్రకారం ఇవాల్టి మన వీడియోలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చాలా సింపుల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజాప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేది నినాదంతో తిరుపతి దగ్గరున్న దామినేడిలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమికి చెందిన కీలక నేతలు, సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో మంత్రి నారా లోకేష్ స్పీచ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తో తనకున్న పర్సనల్ బాండింగ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి ఒక మంచి అనుబంధం చూడటం చాలా అరుదుగా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. లోకేష్ మాట్లాడుతూ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు అంటూ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ను వాడుతూనే ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. తనకు సొంత అన్నయ్య లేరని బాధ ఎప్పుడు ఉండేదని, కానీ ఆ లోటును తన పవన్ అన్న పూర్తిగా తీసేశాడంటూ చాలా ఎమోషనల్ గా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు, నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ శాసనసభ్యులకు, ఎంపీలకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్.
గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆ కష్ట సమయంలో పవన్ అన్న తనకు తోడుగా నిలబడ్డారని, ఒక సొంత అన్నలా తన వెన్ను తట్టి ధైర్యం చెప్పారని ఎమోషనల్ అయ్యారు. ఆ రోజు పవన్ అన్న తనకు ఇచ్చిన భరోసాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సభలో లోకేష్ కేవలం ఎమోషనల్ గా మాట్లాడటమే కాదు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవు అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దని నాటి సీఎం జగన్ ను హెచ్చరించామని, దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారని లోకేష్ సెటార్లు వేశారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామని నాడు ప్రగల్భాలు పలికారని, ఇవాళ ప్రజలే వైసీపీ జెండా పీకేసి కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని లోకేష్ అన్నారు. అలాగే వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని లీడర్లందరికీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ ప్రాంతం గురించి కూడా లోకేష్ ఈ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఎంతో ప్రేమని ఆయన గుర్తు చేశారు. నాడు సీమలో కరువు వస్తే ఎన్టీఆర్ గారు స్వయంగా జోలె పట్టుకొని తిరిగి సీమ ప్రజలను ఆదుకున్నారని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ మరియు దూరదృష్టి వల్ల రాయలసీమలో రత్నాలు పండేలా చేశామని, సీమను రాయలసీమగా మార్చిన ఘనత చంద్రబాబు గారిదేనని లోకేష్ కొనియాడారు. కూటమిలోని 3 పార్టీలు ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాయని చెప్పారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం చాలా కామన్ అని, వాటిని అందరం కలిసి కూర్చొని చాలా సింపుల్ గా పరిష్కరించుకుంటామని వెల్లడించారు. చివరగా చెప్పేది ఏంటంటే, తిరుపతి దామినేడు సభ వేదికగా నారా లోకేష్ తన పవన్ అన్న గురించి చేసిన ఈ ఎమోషనల్ స్పీచ్, అలాగే రెడ్ బుక్ మరియు రాయలసీమ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 పార్టీల శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలంటూ నెటిజన్లు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ పై లోకేష్ చేసిన ఈ మనసు విప్పిన వ్యాఖ్యలపై, అలాగే కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.